హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు అయితే మా ఊర్లో బోనాలన్నమాట. మా ఊర్లోనైతే శివాలయం చాలా ఫేమస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా మా ఊరి ఎంట్రన్స్ అనమాట. ఇదైతే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ఉంటుంది. ఇల్లు పక్కనే మాకు పొలాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇల్లులు కూడా ఎలా ఉంటాయంటే పైన ఎత్తుగడ్డ మీద ఉంటాయన్నమాట. పైన ఇట్లా మన యాదగిరిగుట్ట ఎలా ఉంటుంది అలా ఉంటాయి అన్నమాట. ఇదంతా మా ఊరు ఎంట్రన్స్. చూడండి అంత వాతావరణం నెలకొన్నది. పండగ అంటే పండగ వాతావరణమే అని చెప్పొచ్చు. ఇంకా చాలా లేట్ అయిపోయింది, చాలా ఫోన్ కాల్స్ చేస్తున్నారనమాట మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళైతే. ఎందుకు అనంటే బోనాలు ఈరోజు పెద్దమ్మ తల్లికి, రేపు పోచమ్మ తల్లికి ఇట్లా చేస్తామని చెప్పేసి అయితే నా కోసమే వెయిటింగ్ అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టారు. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది, అయితే ఎల్లమ్మ తల్లికి మేము పండగ చేయట్లేదు, అందుకే అని చెప్పి బోనం చేసి బియ్యం పోసి గుమ్మడికాయ కొడదామని చెప్పేసి అయితే అనుకుని ఇంకా నాతోనే ఎత్తుకోపించిందనమాట. మా అత్తయ్య నువ్వే ఎత్తుకో 5 చుట్లు ఇక్కడ తిరుగు అని చెప్పేసి అంటే తిరుగుతున్నాను. నాకైతే బోనం ఎత్తుకోవడం చాలా భయం ఫ్రెండ్స్, నాకు చాలా ఉనుకుతుంది. ఎందుకంటే ఏడపడిపోతుందో అని చెప్పేసి. చూడండి నా బోనం వంగిపోయింది ఆల్రెడీ. అదే నవ్వుతూ ఉన్నారు వాళ్ళంతా, ఎత్తుకోవడానికి వస్తలేదు అని చెప్పేసి. అందుకే మా అత్తయ్య దగ్గరుంది, ఇక్కడ పడేస్తానో ఏమో అని చెప్పేసి. ఇంకా బోనం 5 చుట్లు తిరిగిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఒడి బియ్యం అయితే పోసినాం అనమాట. ఇంకా నేనైతే రెడీ కూడా కాలేదు, మా పాపను కూడా రెడీ చేయలేదు, నేను రెడీ కాలేదు, ఇవ్వడం రెడీ కాలేదు. అడవిడి కాళ్ళ నుంచి దిగగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా డైరెక్ట్ దేవత దగ్గరికి వెళ్ళిపోయానమాట. అసలు శారీ కూడా తెచ్చుకున్నాను, అసలు కాలేదు నేనైతే రెడీ. మా అక్క మార్నింగే వచ్చింది కాబట్టి తనైతే రెడీ అయిపోయింది, నేను రెడీ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే అలా బియ్యం పోసిన తర్వాత నేను కూడా బియ్యం పోసాను. ఇంకా వాళ్ళు బియ్యం పోసేసి ఇంకా బోనం అయితే ఎత్తుకొని అయితే బయలుదేరారనమాట. ఇంకా ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరింటి ముందు డప్పు సౌండ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఆ డప్పు సౌండ్ అయినప్పుడు మనమైతే బోనం ఇంట్లో నుంచి బయటకు తీయాలన్నమాట. ఇక్కడనైతే వాళ్ళు ఎందుకంటే దీపము మనం బోనం చేసిన తర్వాత దీపం అనేది వెలిగించారు కదా, ఎందుకంటే వేడెక్కిపోయి కుండ కూడా వేడెక్కుతుంది అని చెప్పేసి, అందుకే ఎత్తుకునే ముందు దీపం అయితే వెలిగిస్తారు. ఇంక ఇక్కడనైతే మా బావ మా ఆయన అయితే దీపం అయితే వెలిగిస్తున్నారనమాట. వెలిగించి ఇంకా మా అక్కనైతే ఇంకా తను రెడీ అయి ఉంది కాబట్టి తనైతే బోనం ఎత్తుకుంది. నేను ఇంకా రెడీ కాలేదు, నేను లోపల బియ్యం పోస్తున్నాను. బియ్యం పోసి ఇంకా నేనైతే ఇంకా బయటకు వచ్చానమాట. నేను వచ్చేలోపే వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు. ఇంకా మా పాపకైతే జల్ల కడవ ఇచ్చారనమాట. బోనము, జల్ల కడవ, ఇంకా కొబ్బరికాయ, ఇంకా అలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళైతే పట్టుకొని ఇంకా వాళ్ళైతే పిక్స్ అయితే దిగారనమాట. ఇక్కడనైతే దిగిన తర్వాత వాళ్ళైతే బయలుదేరుతున్నారనమాట. చూడండి ఇలా ఉంటుంది. మా పాపనైతే అసలు రెడీ కూడా కాలేదు, చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పేసి. ఇంకా అసలు నేను రెడీ అయ్యే చాయిస్ కూడా లేదు నాకు అని చెప్పేసి ఇంకా మా పాప చాలా డ్రెస్ బాగాలేదు, తను రెడీ చేయలేదు, వద్దు అని చెప్పేసి తననైతే ఇంటికి పంపించి ఇక నేనైతే పట్టుకున్నాను అనమాట. నేనే జల్ల కడవ పట్టుకున్నాను, మా అక్క బోనం ఎత్తుకుంది. మా పాప చాలా ఏడ్చింది, నేను పట్టుకుంటా అని. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఈ టైంలోనైతే పిల్లలకి. అంతే, ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత అన్నీ కొత్తగా చూస్తారు కదా ఏంటి అన్నట్టుగా ఎగ్జైట్మెంట్. మనం అన్నీ చూసి మనం కూడా చిన్నప్పుడు అలానే ఉంటాం, బట్ పెద్దగైన తర్వాత అమ్మ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అన్ని బద్ధకము మన దాకా వచ్చి మనం అన్నీ వేయాల్సిన టైంలోనే మనకు చేత కాదు, వద్దన్నప్పుడు అన్నీ చేస్తారనమాట. ఇక్కడనైతే మంచిగా దేవతకి ఊరేగింపించుకుంటూ ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అదేమంటారు అన్ని పాటలు పాడుకుంటూ ఇంకా వాళ్ళన్నీ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. అలాగే ఈరోజు అయితే పెద్దమ్మ తల్లికి అనమాట, ఎందుకంటే నీస్ తినక ముందుకు పెద్దమ్మ తల్లికి చేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి అయితే చేసి ఇంకా నాన్ వెజ్ వండుకొని తింటారనమాట. పెద్దమ్మ తల్లికి నీస్ అనేది పడదు కాబట్టి తనకి ఫస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడమే బెటర్ అండి, ఎందుకంటే ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండి ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకే ఈరోజు తినని రోజు తీసుకెళ్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. తల్లికి మంచిగా బోనం సమర్పించిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మంచిగా మనం పోచమ్మ తల్లికి ఇట్లా వేయొచ్చు కదా. మేమైతే బోనం అయితే సమర్పించి అయితే ఇంటికైతే వస్తున్నాం అనమాట. నా పెళ్ళైన కొత్తలో అసలు మా ఊరు ఎలా ఉండేది తెలుసా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే అసలు చాలా బాగుంది. చూడండి మా ఊర్లో ఒక కూరగాయ కూడా దొరకకపోయేదన్నమాట, కానీ ఇప్పుడైతే అన్నీ పెట్టారనమాట. నేనైతే షాక్ అసలు. మేము సిటీలో ఉండబట్టి 5 years అవుతుందన్నమాట. అసలు నేను ఇక్కడ ఈ టైంలో నైట్ టైంలో చూసరికి షాక్ అసలు. చెప్పులు పెడుతున్నారు, ప్రతి ఒక్క కూరగాయలు, చెప్పులు, డ్రెస్సెస్ అన్నీ అమ్ముతున్నారనమాట. వావ్, ఇది మా ఊరేనా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అవన్నీ చూసేసరికి ఇదన్నమాట. అందుకే నాకైతే తీయాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. ఇలా మేము అంటే ఈ రోడ్డు పైన ఉంటాయి కదా, మా ఇంటి వెనకాలనే టెంపుల్ ఉంటుంది అనమాట, దగ్గరనే మాకు. ఇంకా తొందరగా అయిపోయింది. ఇంకా బోనం సమర్పించుకొని ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఇదన్నమాట.